పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ పరిహార ప్రేక్షకులకు నమస్కారములు. ఈ వీడియోలో ఏ రాసుల వారు, ఏ నక్షత్రం వారు ఏ వ్యాపారం చేయాలి అనేది వీడియోలో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. వీడియో సబ్స్క్రైబ్ మరియు బెల్ బటన్ నొక్కండి. చాలామంది స్త్రీలు కానీ పురుషులు కానీ వ్యాపారం చేయాలన్నా ఇక ఏ వ్యాపారం చేస్తే మాకు కలిసి వస్తుంది, బిజినెస్ ఏది మొదలు పెడితే మాకు బాగుంటుందని తికమక పడుతూ అరకొర జ్ఞానంతో ఉన్న జ్యోతిష్యులను కలిసి తెలియక వారు చెప్పినటువంటి ప్రకారం చేయడం, పప్పులో కాలేయడం జరుగుతుంది. అంటే శాస్త్రోక్తంగా అసలు ఏ నక్షత్రం వారు ఏ వ్యాపారం చేయాలనేది మీరు పూర్తిగా తెలుసుకోవాలి. ఇక శాస్త్రబద్ధంగా ఏ రాశుల వారు, ఏ నక్షత్రం వారు ఏ వ్యాపారాలు చేస్తే మీకు బాగా కలిసి వస్తుందో అది మీరు ముఖ్యంగా తెలుసుకొని వ్యాపార రంగంలో వెళ్ళాలి. తెలియక కొందరు వ్యాపారం మొదలుపెట్టిన స్త్రీలైనా పురుషులైనా వ్యాపారాలు మొదలుపెట్టి రాసులు నక్షత్రాలు వీరికి ఏది బాగా కలిసి వస్తుందో తెలియక మొదలుపెట్టి చాలా నష్టపోతూ ఉంటారు. అప్పుల పాలు కావడం, చాలా మానసిక సమస్యలు ఎదురు కావడం జరుగుతుంది. అంటే మీరు తెలుసుకొని చేయండి. ఏదైనా నక్షత్రం కానీ రాశి కానీ మీకు ఏ వ్యాపారం బాగా కలిసి వస్తుందో తెలుసుకొని చేయాలి. శాస్త్రబద్ధంగా ఏది చేస్తే బాగుంటుందనేది జ్యోతిష్యులను సంప్రదించి తప్పకుండా చేయాలి. ఇక స్త్రీలు కానీ పురుషులు కానీ వస్త్ర వ్యాపారంలో వెళ్ళాలన్నా బట్టల దుకాణంలోకి, క్లాత్ స్టోర్, టెక్స్టైల్స్ రంగంలోకి వెళ్ళాలి. మేము అందులో బిజినెస్ వ్యాపారం చేయాలనుకుంటున్నామంటే ఏ రాశుల వారు ఏ నక్షత్రం వారు వెళ్ళాలంటే అది మీకు బాగా ఈ నక్షత్రాల వారికి కలిసి వస్తుంది. అవి ఏ నక్షత్రాలు అంటే బట్టల వ్యాపారానికి అశ్వని, రోహిణి, పునర్వసు, ఉత్తర, హస్త, చిత్త, శ్రవణం, స్వాతి, ఉత్తరాషాఢ, ధనిష్టం, శతభిషం, రేవతి ఈ నక్షత్రం వాళ్ళు వస్త్ర వ్యాపారంలో స్త్రీలు కానీ పురుషులు కానీ వస్త్ర వ్యాపార రంగంలోకి వెళ్ళడం, ఆ వ్యాపారం చేయడం ద్వారా మీకు మంచి లాభస్థాయిలో బాగా ఉంటుంది. ఇక జ్యోతిష శాస్త్ర ప్రకారం వస్త్ర వ్యాపారం ముఖ్యంగా శుక్రునికి సంబంధించింది కనుక శుక్రునికి స్వంత రాశులైన వృషభ, తులా రాశుల వారు ఆ నక్షత్రం ఇప్పుడు ఇందాక నేను చెప్పిన నక్షత్రం వారు వృషభ, తుల రాశి వారు తప్పకుండా మీరు వస్త్ర వ్యాపార రంగంలోకి సంశయించకుండా వెళ్ళొచ్చు. వస్త్ర వ్యాపారంలో మీకు తప్పకుండా మంచి లాభాలతో, మంచి లాభాల బాటలో మీరు వెళ్తారు. మీకు బాగా కలిసి వచ్చేది వస్త్ర వ్యాపారం. ఇది కారకత్వం శుక్రునికి సంబంధించింది కాబట్టి చాలా బాగా మీకు కలిసి వస్తుంది. కాబట్టి మీరు ఈ నక్షత్రం వారు, ఈ రాశి వారు మీరు తప్పకుండా వస్త్ర వ్యాపారంలోకి స్త్రీలు కానీ పురుషులు కానీ నిరభ్యంతరంగా వెళ్ళి విజయవంతం అవుతుంది మీకు. ఇక రెండో ఆప్షన్ ఏంటంటే కర్కాటక రాశి వారికి, మిథున రాశి వారికి కూడా వస్త్ర వ్యాపారంలోకి వెళ్ళడానికి చాలా బాగుంటుంది. జ్యువెలరీస్, బంగారం, వెండి, ఈ 1 గ్రామ్ గోల్డ్ అంటాం కదండి, అది కూడా ఆ రంగంలోకి వెళ్ళాలన్నా ఏ నక్షత్రం వారు ఏ రాశి వారికి బాగా కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. మీకు తప్పకుండా నోట్ చేసి పెట్టుకోండి. ఈ జ్యువెలర్స్, వెండి, బంగారం షాపులకు అశ్వని, రోహిణి, పునర్వసు నక్షత్రాలు, పుష్యమి, హస్త, చిత్త, స్వాతి, అనురాధ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, ఉత్తరాభద్ర, రేవతి నక్షత్రాలు ఈ నక్షత్రాల వారు జ్యువెలరీస్ రంగంలో మీకు బాగా కలిసి వస్తుంది. అంటే వెండి, బంగారం, 1 గ్రామ్ గోల్డ్ రంగంలోకి వెళ్ళి వ్యాపారం చేయాలన్నా స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ నక్షత్రం వారికి బాగా కలిసి వస్తుంది. మీరు తప్పకుండా మొదలు పెట్టండి. చాలా బాగా మీకు లాభాలు, మంచి స్థాయిలోకి వెళ్ళడం అంటూ జరుగుతుంది. ఇక రాశి వారికి అయితే వృషభ రాశి వారికి, కర్కాటక రాశి వారికి, మకర రాశి వారికి, వృశ్చిక రాశి వారికి కూడా ఈ 4 రాశుల వాళ్ళు ఈ వృత్తిలో బాగా రాణిస్తారు. మీరు ఈ రంగంలోకి వెళ్తే తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఇక మూడవది కిరాణం షాపులు. అంటే
కిరాణం షాపులు, పప్పు, ఉప్పు, బియ్యం ఇవన్నీ కిరాణం షాప్కి సంబంధించినవి కాబట్టి ఈ రంగంలోకి వెళ్ళాలంటే ఏ నక్షత్రం వారికి కలిసి వస్తుందంటే రోహిణి, మృగశిర, పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర, రేవతి ఈ నక్షత్రాల వారికి ఈ కిరాణం షాప్ బాగా కలిసి వస్తుందండి. మీరు ఈ రంగంలోకి వెళ్ళినట్లయితే తప్పకుండా విజయం చేకూరుతుంది, మీరు బాగా సక్సెస్ అవుతారు. ఈ నక్షత్రాలు తెలుసుకొని వ్యాపారంలోకి వెళ్ళండి. ఇక రాశుల విషయానికి వస్తే ఏ రాశి వారి కిరాణం షాపు, కిరాణం దుకాణం కానీ సూపర్ మార్కెట్స్ కానీ కలిసి వస్తుందంటే వృశ్చిక రాశి వారు, మీన రాశి వారు, ఇక వృషభ రాశి వారు, మేష రాశి వారికి సూపర్ మార్కెట్స్ కానీ కిరాణం షాపులు కానీ బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు, ఈ నక్షత్రం వారు మీరు తప్పకుండా వ్యాపార రంగంలోకి, కిరాణం రంగంలోకి, సూపర్ మార్కెట్ రంగంలోకి వెళ్తే మీకు బాగా కలిసి వస్తుంది, బాగా ధనాన్ని ఆర్జించగలుగుతారు. ఇనుము, స్టీలు, హార్డ్వేర్ షాపు కానీ ఐరన్కి సంబంధించిన దానికి కారకత్వం శనికి సంబంధించింది కాబట్టి ఏ నక్షత్రం వారికి ముఖ్యంగా వస్తుందంటే పుష్యమి, అనురాధ, స్వాతి, ఉత్తరాభద్ర 4 నక్షత్రాల వారు స్టీలు, ఐరన్ సంబంధించిన వ్యాపారంలో వెళ్తే బాగా మీకు కలిసి రావడం జరుగుతుంది. ఇక రాశుల వారికి అయితే కర్కాటక రాశి వారికి, తులా రాశి వారికి, మీన రాశి వారికి ఈ 3 రాశుల వారికి ఐరన్ కానీ స్టీలు కానీ ఐరన్కు సంబంధించిన వస్తు వ్యాపార రంగంలో మీకు తప్పకుండా, సిమెంట్ రంగంలో కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఈ వ్యాపార రంగంలోకి వెళ్ళండి. ఇక గోచార విషయానికి వస్తే గోచార వశాత్తు శని కుంభరాశిలో ఉన్నందువల్ల కుంభరాశి వారు కూడా ఐరన్కు సంబంధించింది, అంటే శని కారకత్వం ఇనుము, స్టీలుకు సంబంధించింది కానీ ఇనుముకు సంబంధించిన వస్తువు క్రయ విక్రయాలు, సిమెంటుకు సంబంధించిన విషయాలు, డీలర్షిప్లు కానీ సిమెంటు క్రయ విక్రయాల్లో కానీ మీరు తప్పకుండా వెళ్ళండి. మీకు మంచి అవకాశం, మీకు బాగా విజయ బాటలోకి వెళ్తారు, మంచి లాభాలు ఆర్జిస్తారు ఈ రంగంలో. అదేవిధంగా తర్వాత ఎలక్ట్రిక్ రంగంలో, ఎలక్ట్రానిక్స్ అమ్మడంలో ఈ రంగంలోకి వెళ్ళాలని మీరు అనుకుంటే ఏ నక్షత్రం వారికి అనువుగా ఉంటుందంటే రోహిణి, మృగశిర, పుష్యమి, హస్త, అనురాధ, ఉత్తరాభద్ర ఈ నక్షత్రాలు మీవై ఉంటే మీరు ఎలక్ట్రికల్ వ్యాపార రంగంలోకి నిశ్చింతంగా వెళ్ళిపోవచ్చు. అందులో మీకు బాగా కలిసి వస్తుందండి ఈ నక్షత్రం వారికి. రాశుల విషయానికి వస్తే మేష, వృశ్చిక రాశి వారికి ఎలక్ట్రానిక్స్ రంగంలో తప్పకుండా మీకు బాగా కలిసి వస్తుంది రాశుల వారికి. అయితే రెండవ కేటగిరీ అయితే మీన రాశి వారికి, ధనస్సు రాశి వారికి ఎలక్ట్రికల్ రంగంలోకి వెళ్ళడానికి మంచి అవకాశం మీకు, అందులో మీరు సక్సెస్ సాధిస్తారు. ఫ్యాన్సీ రంగంలోకి వెళ్ళాలి, మేము ఫ్యాన్సీ షాప్స్ పెట్టాలి, అందులో స్త్రీలు కానీ పురుషులు కానీ పెట్టాలనుకుంటే ఏ నక్షత్రం వారికి బాగుంటుందంటే రోహిణి, మృగశిర, హస్త, చిత్త, శ్రవణం, ధనిష్ట నక్షత్రాలు. అంటే ఈ నక్షత్రాల వారికి మీరు ఫ్యాన్సీ స్టోర్స్ కానీ, ఫ్యాన్సీ రంగంలో కానీ, క్రయ విక్రయాల్లో కానీ, ఏజెన్సీస్ తీసుకోవడంలో కానీ మీరు వెళ్ళినట్లయితే బాగా సక్సెస్ అవుతుందండి ఈ నక్షత్రం వారు. అందులో ఆ రంగంలోకి వెళ్ళడం చాలా మంచిది. రాశుల పరంగా ధనస్సు రాశి వారికి, మకర రాశి వారికి కూడా ఈ ఫ్యాన్సీ రంగంలో, ఫ్యాన్సీ స్టోర్స్లో వెళ్ళొచ్చు, చాలా బాగుంటుంది. ఈ కర్కాటక, వృషభ రాశి వారు కూడా ఈ ఫ్యాన్సీ షాప్స్ పెట్టొచ్చు, అవి చాలా బాగా కలిసి వస్తుంది. తర్వాత మందుల షాప్ అంటే మెడికల్ షాప్స్, మెడికల్ డిస్ట్రిబ్యూషన్, సర్జికల్ షాప్స్ కానీ సర్జికల్ అమ్మడము, మెడికల్ స్టోర్స్ పెట్టడం ఏ నక్షత్రం వారికి, ఏ రాశి వారికి పనికి వస్తుందో మీరు ఇప్పుడు నోట్ చేసుకో. చిత్త, స్వాతి, ఉత్తరాషాఢ, ధనిష్ట నక్షత్రాల వారు మెడికల్ రంగంలో అంటే మందుల క్రయ విక్రయాల్లో, డిస్ట్రిబ్యూషన్లో కానీ, ఫార్మసిటికల్స్ రంగంలో తప్పకుండా మీరు వెళ్ళండి, మీకు బాగా కలిసి వస్తుంది, మంచి లాభాలు. రాశుల వారిగా చెప్పాలిస్తే సింహరాశి వారు, మకర, కుంభరాశి వారు, మేష, వృశ్చిక రాశి వారు ఈ మెడికల్ రంగంలో, ఫార్మసిటికల్స్ రంగంలో, సర్జికల్ రంగంలో వెళ్ళినట్లయితే ఈ రాశుల వారు, ఈ నక్షత్రం వారికి బాగా కలిసి వస్తుందండి. మీరు తప్పకుండా అందులో ప్రయత్నాలు చేయండి,
ప్రారంభం చేయండి. మీకు విజయం తప్పకుండా చేకూరుతుంది, మంచి లాభాలు ఆర్జిస్తారు. ఇక తర్వాత పళ్ళ వ్యాపారం, పళ్ళు అమ్మడం, హోల్సేల్ రంగంలో అమ్మడం, మరియు జ్యూస్ కానీ కూల్ డ్రింక్స్ కానీ, పండ్ల రసాలు జ్యూస్ అమ్మడం కానీ, ఇలాంటి వారు ఏ నక్షత్రం వారు, ఏ రాశి వారు వెళ్ళాలో ఇప్పుడు తెలుసుకుందాం. రోహిణి, పునర్వసు, పుష్యమి, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి నక్షత్రం. అంటే ఈ నక్షత్రాల వాళ్ళు పళ్ళ వ్యాపారం, ఫ్రూట్స్ రంగంలో జ్యూస్ కానీ, ఫ్రూట్ జ్యూస్ అమ్మడం, కూల్ డ్రింక్స్ కానీ, అంటే ఫ్రూట్స్ అమ్మడం, డీలర్షిప్ చేయడం, జ్యూస్ల వ్యాపారం కానీ చేయడానికి ఈ నక్షత్రం వారు, ఈ రాశి వారికి చాలా బాగుంటుంది. రాశుల పరంగా వృషభ, తులా రాశి, సుఖానికి అధిపతి శుక్రుడు కదా, అందుకే శుక్రుని స్వక్షేత్రాలైన వృషభ, తులలు, సింహరాశి, ఈ 3 రాశుల వారు. ఇక మకర రాశి వారు ఈ పండ్ల వ్యాపారంలో, జ్యూస్ రంగంలోకి వెళ్తే బాగా రాణిస్తారండి. మీకు మంచి లాభాలు ఆర్జించడం ఈ నక్షత్రం వారు, ఈ రాశుల వారికి బాగా కలిసి వస్తుంది. తర్వాత స్టేషనరీ దుకాణాలు, స్టోర్స్ కానీ, అంటే బుక్స్ అమ్మడము, స్టేషనరీకి సంబంధించిన వస్తువులన్నీ అమ్మడము, హోల్సేల్ రంగంలో వ్యాపారం చేసే వారికి, ముఖ్యంగా ఈ నక్షత్రం వారు ఈ రంగంలోకి వెళ్తే బాగా కలిసి వస్తుందండి. రోహిణి, స్వాతి, శ్రవణం, ఉత్తరాభద్ర నక్షత్రాల వారికి బాగా కలిసి వస్తుంది ఇది అండి. ఎందుకంటే స్టేషనరీ షాప్స్, ఆ స్టోర్స్ చాలా బాగా మీకు లాభాలను ఆర్జించి పెడతాయి. ఇలా విషయానికి చెప్పాల్సి వస్తే మిథున, సింహరాశి, వృశ్చిక రాశి వారికి చాలా బాగుంటుంది స్టేషనరీ రంగంలో వెళ్ళడానికి. కుంభరాశి వారికి ఈ వ్యాపారాలు బాగా రాణిస్తాయండి. మీకు తప్పకుండా ఈ రంగంలో మీరు తప్పకుండా విజయం లభిస్తుంది, మంచి లాభాలు ఆర్జిస్తారు ఈ రంగంలో, ఈ రాశుల వారు, ఈ నక్షత్రం వారు. తర్వాత టీవీ షోరూమ్స్ కానీ, వాచ్ రంగంలో కానీ వెళ్ళాలన్నా, ఎలక్ట్రానిక్స్ రంగంలో పెద్ద షోరూమ్స్ పెట్టాలన్నా, క్రయ విక్రయాలు చేయాలన్నా ఏ నక్షత్రం వారంటే రోహిణి, మృగశిర, హస్త, చిత్త, అనురాధ, ఉత్తరాషాఢ, ఈ నక్షత్రం వారు ఈ వ్యాపార రంగంలో వెళ్ళినట్లయితే మంచి లాభాలు ఆర్జిస్తారు. మీకు బాగా కలిసి వచ్చే ఈ వ్యాపారాలు ఈ నక్షత్రం వారు ఇందులోకి వెళ్తే మీకు బాగా కలిసి వస్తుంది. రాశి వారిని అయితే మిథున రాశి, తులారాశి, వృషభ రాశి, వృశ్చిక రాశి వీరికి బాగా మీరు ఈ రంగంలో రాణించడం, మంచి డబ్బులు ఆర్జించడం బాగా కలిసి వచ్చే ఈ రాశుల వారికి, ఈ నక్షత్రాలకి మీకు చాలా బాగా కలిసి. ఫర్నిచర్ రంగంలోకి వెళ్ళాలనుకునే వారు, ఫర్నిచర్ రంగంలో బాగా వ్యాపార రంగంలోకి స్త్రీలు కానీ, పురుషులు కానీ ఆ రంగంలో మొదలు పెట్టాలంటే రోహిణి నక్షత్రం, మృగశిర, పుష్యమి, ఉత్తరాభద్ర, స్వాతి, అనురాధ, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తరాభద్ర, రేవతి నక్షత్రాల వారికి ఈ రంగంలో వెళ్ళినట్లయితే మీకు బాగా రాణింపు జరుగుతుంది, మంచి లాభాలను ఆర్జించడం జరుగుతుంది. ఫర్నిచర్ రంగంలో మీరు నిరభ్యంతరంగా ఈ నక్షత్రాల వారు వెళ్ళి మీరు వ్యాపారం మొదలు పెట్టండి. మీకు బాగా డబ్బులు కలగడం, అంటే మంచి లాభాల బాటలోనే మీరు వెళ్ళడం అనేది బాగా కలిసి వచ్చేది. ఎక్కువ రోజులు వ్యాపార రంగంలో ఉండడానికి ఈ నక్షత్రం వారికి చాలా బాగా తోడ్పడుతుంది. ఇక రాశుల వారికి అయితే మేష, వృశ్చిక, వృషభ, తుల, మీన రాశి వారు మాత్రమే ఈ వ్యాపార రంగంలోకి రండి. మీకు బాగా రాణింపు జరుగుతుంది, మంచి లాభాల బాటలో మీకు మంచి లాభాలు కలుగుతాయి, డబ్బు బాగా ఆర్జించడం జరుగుతుంది. ఇక తర్వాత రైస్ మిల్లుకి సంబంధించింది, అంటే బియ్యం కానీ, పప్పు కానీ, బియ్యం కానీ క్రయ విక్రయాలు చేయాలన్నా, రైస్ మిల్లు మొదలు పెట్టాలన్నా ఏ నక్షత్రం వారికి బాగుంటుందంటే రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్యమి, చిత్త, స్వాతి, అనురాధ, ఉత్తరాషాఢ, శ్రవణం, ఉత్తరాభద్ర, ఈ నక్షత్రంలో పుట్టిన వారు రైస్ మిల్లుకి సంబంధించిన వ్యాపారాలు, రైస్ అమ్మడం, క్రయ విక్రయాలు, రైస్ షాప్స్ కానీ నడిపించడం మీకు బాగా కలిసి వస్తుందండి. ఇందులో ధనస్సు రాశి, వృశ్చిక రాశి, మిథున, కన్యా రాశుల వారికి మాత్రమే రైస్ మిల్ రంగంలో రైస్ షాప్స్ నిర్వహించడంలోనూ,
బాగా కలిసి వస్తుంది. ఈ వ్యాపారంలో మీకు మంచి లాభాలు రావడం ఈ రాశుల వారికి, నక్షత్రాల వారికి చాలా బాగుంటుంది. ఈ రాశుల వారికి, ఈ నక్షత్రాల వారికి మాత్రమేనా, మిగిలిన వారికి రాదా అని మీకు సందేహం రావచ్చు. అంటే ఆ రాశుల వారు, మిగిలిన ఆ నక్షత్రాలు వారు ఈ వ్యాపార రంగానికి పనికిరారండి. ఈ బియ్యానికి సంబంధించింది, రైస్ మిల్లుకి సంబంధించిన వారికి ముఖ్యంగా ఈ నక్షత్రం వారికే బాగా కలిసి. ఇక చిత్ర రంగానికి అంటే ఫిలిం డిస్ట్రిబ్యూషన్ రంగంలో వెళ్ళాలనుకున్నా ముఖ్యంగా ఏ నక్షత్రాల వారికి బాగుంటుందంటే అశ్వని, రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఉత్తర, స్వాతి, అనురాధ, ఉత్తరాభద్ర ఈ నక్షత్రాల్లో పుట్టిన వారు మాత్రమే ఫిలిం డిస్ట్రిబ్యూషన్ కానీ తప్పకుండా వీరికి బాగా కలిసి వస్తుందండి. ఈ నక్షత్రాలు ఇందులో వెళ్ళినట్లయితే బాగా కలిసి రావడం, రాణింపు కావడం, డబ్బులు బాగా ఆర్జించడం జరుగుతుంది. వీరు మాత్రమే ఈ రంగంలోకి రావాలి. రాశుల విషయానికి వస్తే వృషభ, కన్య, తుల, మీన రాశి వారు మాత్రమే ఈ ఫిలిం డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి మీకు బాగా కలిసి వచ్చే ఈ రాశులు, ఈ నక్షత్రాలండి. మిగిలిన వారు ఈ రంగంలోకి రాకూడదు, ఎందుకంటే మీకు పనికిరాదు. ఈ నక్షత్రం వారికి, ఈ రాశుల వారికి మాత్రమే బాగా కలిసి వస్తుంది. అంటే ఈ నక్షత్రాల వారికి, ఈ రాశి వారికి తప్ప వేరే వారికి రాదా గురువు గారు అని మీరు అనుకోవచ్చు. అంటే జ్యోతిష శాస్త్రంలో దశమాధిపతికి ఉన్న దృష్టులను బట్టి జ్యోతిష శాస్త్రంలో పూర్తిగా 360 డిగ్రీస్లో చూడాలి. చాలా గ్రహాలు చూసి నిర్ణయం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ నక్షత్ర రాశుల వారికి ఇందులో ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఇక మిగిలిన వారికి ఈ రంగంలో రావాలంటే మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేస్తేనే మీ జన్మ జాతకంలో మీ దశమాధిపతి, D10 చార్టు, నవాంశ ఇవన్నీ ముఖ్యంగా పరిశీలించి చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే వ్యక్తిగత జాతకంలో D10 దశాంశ పరిశీలన, రాశి కుండలి చూస్తేనే, నవాంశ చూస్తేనే చెప్పడానికి వీరు వస్తారా రారా అనేది తెలుస్తుంది. అయితే అయినా ఈ నక్షత్ర రాశుల వారికి మాత్రమే ఈ బిజినెస్లో పనికొస్తారా రారనేది ఈ వీడియోలో చెప్తున్నాను నేను. షోరూమ్స్ అంటే సైకిల్ రంగంలో కానీ, సైకిల్ మెకానిజం, మోటార్ సైకిల్ షోరూమ్స్ పెట్టడం, స్కూటీ కానీ పెద్ద పెద్ద బైక్స్ అమ్మడం, క్రయ విక్రయాల్లో ఎవరికి బాగా కలిసి వస్తుంది అంటే ఈ నక్షత్రాల అశ్వని, మృగశిర, రేవతి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు, ఈ నక్షత్రాల వారు సైకిల్ రంగంలో, మోటార్ సైకిల్ అంటే బైక్స్ షోరూమ్స్లో కానీ, షోరూమ్స్ క్రయ విక్రయాల్లో డీలర్షిప్ తీసుకోవడం, బైక్ రంగంలో మీరు అమ్మడం, క్రయ విక్రయాల్లో మీకు బాగా కలిసి వస్తుందండి. మీరు ఈ రంగంలోకి తప్పకుండా వెళ్ళండి. మకర, కుంభరాశుల వారికి కూడా చాలా బాగుంటుంది. మిథున, కన్యా రాశుల వారికి కూడా సైకిల్, మోటార్ సైకిల్ రంగంలోకి వెళ్ళడం చాలా మంచిది. ఇక హోటల్ రంగంలోకి అంటే చాలామంది ఇప్పుడు మనం చూస్తున్నాం, మెస్లు కూడా ప్రారంభిస్తున్నారు. మనము సిటీస్లో రోడ్డు పక్కనే మెస్లు, చిన్న చిన్న మెస్లు ప్రారంభించడం, భోజనానికి సంబంధించిన వస్తువులు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కానీ, టిఫిన్ సెంటర్లు కానీ, హోటల్ రంగంలో కానీ వీరు చిన్న చిన్న టిఫిన్ సెంటర్స్, హోటల్స్ పెట్టడం. ఇక రోడ్డు పక్కన మీరు మెస్లు, కర్రీ పాయింట్స్ పెట్టడం. వీరు ఏ నక్షత్రం వారికి, ఏ రాశుల వారికి పనికొస్తుందంటే పునర్వసు, పుష్యమి, మఖ, ఉత్తర, స్వాతి, హస్త, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, ఉత్తరాభద్ర, రేవతి నక్షత్రాల వారికి హోటల్ రంగంలో, భోజనశాలలో, మెస్ రంగంలో, కర్రీ పాయింట్స్లో బాగా మీకు కలిసి వచ్చే ఈ నక్షత్రాల వారు ఈ వ్యాపారంలోకి వెళ్ళండి, మీకు చాలా బాగా కలిసి వస్తుంది. వృషభ రాశి, తులారాశి, మిథున, కన్యా రాశిలో పుట్టిన వారు హోటల్ రంగంలో, తిను భాండారాలకు అంటే భోజనశాలలో కానీ, మెస్ రంగంలో, కర్రీ పాయింట్స్ అమ్మడంలో, టిఫిన్ సెంటర్లో మీకు బాగా కలిసి వస్తుంది ఈ రాశుల వారికి, ఈ నక్షత్రం వారికి. తర్వాత చిట్టీలు వేస్తూ ఉంటారు చాలామంది. చిట్ ఫండ్స్ కానీ, ఫైనాన్స్ రంగంలో వెళ్ళాలన్నా కూడా ఏ నక్షత్రం వారికి బాగుంటుందంటే అశ్వని, రోహిణి, మృగశిర, ఉత్తర, స్వాతి, అనురాధ, శ్రవణం, ఉత్తరాభద్ర, రేవతి ఈ నక్షత్రాల వారు మాత్రమే ఈ ఫైనాన్స్ రంగంలో చిట్టీల వ్యాపారంలోకి రండి, మీకు బాగా కలిసి వస్తుందండి.
లేనిచో ఇతర నక్షత్రాల వారు కానీ చేసినట్లయితే లాస్ రావడం కానీ మధ్యలో ఇబ్బందులు సమస్యలు కావడం అంటూ జరుగుతాయి. వృషభ, మిథున, కర్కాటక, తుల రాశుల వారికి కూడా ఈ రంగంలో బాగా రాణింపు జరుగుతుంది. మీకు మంచి లాభాలు కలుగుతాయి. మీన రాశి వారు, మీన లగ్నాల వారికి కూడా ఫైనాన్స్ రంగంలోకి రండి. మీకు బాగా కలిసి వచ్చే వ్యాపారం. మీరు మాత్రమే రండి. ఇతరులు వచ్చినట్లయితే ఇబ్బందులు, గొడవలు, మధ్యలోని లాస్ కావడం, ఇబ్బందులు కలగడం జరుగుతాయి. పుస్తక వ్యాపారంలో అయితే రోహిణి, హస్త, చిత్త నక్షత్రం వారికి, ఉత్తరాషాఢ, శ్రవణం, ఉత్తరాభద్ర, శతభిషం, రేవతి నక్షత్రంలో పుట్టిన వారికి పుస్తక వ్యాపారంలో అంటే బుక్స్, నాలెడ్జ్కి సంబంధించిన బుక్స్ కానీ ఇతర బుక్స్ కానీ ఆ రంగంలోకి వెళ్ళాలనుకుంటే మీరు ఈ నక్షత్రం వారు రండి. మీకు బాగా కలిసి వస్తుందండి. ఇతర నక్షత్రాల వారు వచ్చినట్లయితే సమస్యలు, లాస్ జరగడమే జరుగుతుంది. కుంభరాశి, ధనస్సు రాశి, కన్యా రాశి వారికి కూడా ఈ పుస్తక వ్యాపారం మరియు ఫ్లవర్స్ అమ్మడంలో కూడా మీకు మంచి రాణింపు అనేది జరుగుతుంది. ఇక ఫైనాన్స్ రంగంలో వెళ్ళాలనుకుంటే లోన్స్ ఇవ్వడంలోను, లోన్స్ విషయంలో కానీ ఫైనాన్స్ రంగంలో కానీ వెళ్ళాలనుకుంటే రోహిణి, పునర్వసు, పుష్ట, శ్రవణం, శతభిష నక్షత్రంలో పుట్టిన వారు మాత్రమే ఫైనాన్స్ రంగంలోకి వెళ్ళండి. మిథున, కన్యా రాశి వారు మాత్రమే ఈ యొక్క ఫైనాన్స్ రంగంలో మీకు బాగా కలిసి వస్తుంది. ఇతరులు అయితే సమస్యలు ఎదురవుతాయండి. మిథున, కన్యా రాశి వారు, ఈ నక్షత్రం వారు తప్పకుండా మీరు ఫైనాన్స్ రంగంలోకి రండి. మీకు బాగా రాణింపు ఉంటుంది, మంచి లాభాలు ఆర్జిస్తారు. ఇక తర్వాత ముఖ్యమైనది, మీ అందరికి ఇష్టమైంది మద్య వ్యాపారం. ఇది నెంబర్ 1 టాప్ 1 బిజినెస్. ఈ బిజినెస్లో చాలా మంది టెండర్స్ వేస్తారు, కొందరికి రావడం జరుగుతుంది. చాలా లక్షలు, కోట్లతో కలిగినటువంటి బిజినెస్ ఇది. ఇది లిక్కరు, మద్యము, మత్తు పానీయాలకు సంబంధించిన బిజినెస్. మీరు వెళ్తారు, టెండర్లు వేస్తారు, కానీ రాకపోవడం, అవి కొందరికి మాత్రమే రావడం, ఈ కోట్లల్లో బిజినెస్ జరుగుతుంది. కాబట్టి ఇది ఏ నక్షత్రం వారికి, ఏ రాశి వారికి పనికొస్తుందో మీరు ముఖ్యంగా తెలుసుకొని టెండర్స్ వేయండి. భరణి, ఆరుద్ర, ఆశ్లేష, మక, పుబ్బ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాభద్ర ఈ నక్షత్రాల వారికి మాత్రమే ఈ వ్యాపారాలు బాగా కలిసి వస్తుందండి. ఇతరులు వచ్చినట్లయితే చాలా కష్టాలు, నష్టాలు కావడం జరుగుతుంది. ఇక మేష, వృషభ, తుల, మిథున రాశి వారికి ఈ లిక్కర్ వ్యాపారంలో, మద్య వ్యాపారంలో, క్రయ విక్రయాల్లో అంటే బార్ షాపుల్లో కానీ వైన్ షాపులు కానీ మీకు బాగా కలిసి వస్తుంది. ఈ రాశుల వారు ఇందులోకి రండి. మీకు మంచి లాభాలు, మంచి రాణింపు, మంచి ఎక్కువ లాభాలు గడించడం, మీకు సునాయాసంగా ఇందులో డబ్బులు రావడం ఈ రాశి వారికి బాగుంటుంది. ఇతరులు వచ్చినట్లే చాలా కష్టాలు, నష్టాలతోనే వదిలించుకోవడం జరుగుతుంది. వ్యాపారం చేయాలంటే ముఖ్యంగా మీరు గుర్తించుకోండి, రాహు దృష్టి కావాలి, శుక్ర దృష్టి లగ్నానికి కావాలి, మీ దశాంశ D10 చార్ట్ చాలా బాగుండాలి. మీ కుండలి D10 చార్ట్, దశాంశ, దశమాధిపతి గ్రహస్థితి ఎలా ఉంది, ఎన్ని డిగ్రీసు, నవాంశలో ఎలా ఉన్నాడు, ఇది చూసిన తర్వాతనే మీరు వ్యాపార రంగంలోకి వెళ్ళండి. చాలామంది సక్సెస్ అవుతున్నారంటే ఆటోమేటిక్గా వాళ్ళకి బాగుంటేనే వాళ్ళకి సక్సెస్ అవుతుంది. చాలా వెళ్ళేవారు వెళ్తున్నారు, నష్టపోయేవారు నష్టపోతూనే ఉన్నారు. దానికి కారణం వారి దశమాధిపతి బాగా లేకపోవడం, వారికి జన్మజాతకంలో రాహువు, శుక్ర దృష్టి లేకపోవడం, శుక్రుడు బాగా పాడైపోవడం, రాహు దృష్టి లేకపోవడం. బుధుడు కూడా వ్యాపారానికి చాలా మంచిది. బుధుడి కారకత్వాలు కూడా, బుధుడు కూడా బాగా ఉన్నట్లయితే మీరు వ్యాపార రంగంలో రాణింపు అనేది జరుగుతుంది. మీరు వ్యాపారం చేస్తూ సడన్గా లాస్ అయిపోయారు, చాలా అప్పులు అయిపోతున్నాయి. ఎందుకు గురువు గారు అంటే మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకోవాలి. దానికి పరిహారాలు చాలా ఉంటాయి. మీ D10 చార్ట్ కూడా పరిశీలన చేస్తేనే విషయం అనేది తెలుస్తుంది. ఇవన్నీ బాగాలేకుండా మీకు బుధుడు బాలేడు, శుక్రుడు బాలేడు, రాహు బాలేడు, కానీ మీరు మొండిగా వ్యాపారంలోకి వెళ్ళడం, సడన్గా అప్పులు చేసి వ్యాపారం మొదలుపెట్టినా ఇంకా అప్పులు అయ్యి ఆఖరికి నష్టాల ఊబులు, షాపు వదిలేసి పారిపోవడం, నష్టాలు తెచ్చుకోవడం, ఇవన్నీ మీ దశమాధిపతి మీ వ్యక్తిగత జాతకంలో ఇవి బాగుంటేనే వ్యాపార రంగంలోకి వెళ్ళండి. వ్యాపార రంగంలో వెళ్ళాలనుకుంటే నేను చెప్పిన ఈ నక్షత్రం వారు ఆ వ్యాపారాన్ని ప్రారంభించండి. ఈ నక్షత్రము, ఈ రాశి కాకుండా మీరు ఇతర వ్యాపారాలకు వెళ్ళినట్లయితే చేతులు కాల్చుకోవడం జరుగుతుంది, అప్పుల పాలు కావడం, దానివల్ల మానసిక సమస్యలు, అనారోగ్య సమస్యలు రావడం జరుగుతుంది.
ఇక వ్యాపార రంగంలోకి వెళ్ళాలి అంటే మీ వ్యక్తిగత జాతకంలో మీకు ఎలా ఉన్నాడు, శుక్రుడు బాగున్నాడా, గురువు ఎలా ఉన్నాడు, బుధుడు ఎలా ఉన్నాడు, మీ దశాంశ ఎలా ఉంది, మీ దశమాధిపతి ఎలా ఉన్నాడు, అవి అన్నీ పరిశీలన చేసుకొని వెళ్తే బాగుంటుంది. ఇవన్నీ ఉన్నాయా గురువు గారు, చాలామంది వెళ్తున్నారు అంటే వెళ్ళేవారు వెళ్తున్నారు, కానీ నష్టం పోవడం ఎందుకు? జ్యోతిష్యం అనేది జ్యోతి అంటే ఒక చీకటిలో ఒక వెలుతురు లాంటిది. అంటే చీకటిలో మీరు ఏదైనా గుంత కానీ ఒక నీళ్ళల్లో కానీ గొయ్యి కానీ ఉన్నా ఆ వెలుతురు పట్టుకొని ఆ దారి కరెక్ట్ ఉందా లేదని చూపించేది జ్యోతిష్యం. కాబట్టి జ్యోతిష్యం అనే వెలుగుతో మీరు చీకట్లో ప్రయాణం చేసినట్టయితే పూల బాటగా మారుతుంది, లేకుంటే అదే ముళ్ళ బాట అవుతుంది. కాబట్టి జ్యోతిష్యం అనే దాన్ని రాబోయే ఫ్యూచర్లో మీ భవిష్యత్ ఎలా ఉంటుంది, ఈ వ్యాపార రంగంలో వెళ్తే నాకు ఎలా కలిసి వస్తుంది అనేది మీరు ముఖ్యంగా జ్యోతిషపరంగా మహర్షులు మనకి ఇచ్చినటువంటి ఈ దివ్యమైన ఈ విద్యను మీరు ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోండి. జాతకాన్ని చూయించుకొని ఏ పైన మొదలు పెడితే బాగుంటుంది. అందరూ జాతకం చూపిస్తున్నారా, అందరూ చేస్తున్నారా, వెళ్ళి సక్సెస్ అవుతున్నా అంటే కొందరికి అవుతాయి, కొందరికి కావు. కాబట్టి జాతక ప్రకారం చూసుకొని మీ వ్యాపారానికి పనికి వస్తారా లేదా, ఏ వ్యాపారానికి పనికి వస్తారో అది ప్రయత్నం చేసినట్లయితే మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు. అదొకటి ముఖ్యంగా గుర్తుంచుకోండి. కాబట్టి అందరూ జాతక పరిశీలన, నేను చెప్పిన ఈ నక్షత్రాలు రాసుల వారు చూసుకోండి, ఆ వ్యాపార రంగాన్ని ఎన్నుకొని తప్పకుండా వెళ్ళండి. ఆ నక్షత్రము రాశి కాని వారు వెళ్ళినట్లయితే చేతులు కాల్చుకోవడం, నష్టాలు కొని తెచ్చుకోవడమే జరుగుతుంది. కాబట్టి అందరూ బాగుండాలని కోరుకుంటూ సర్వేజన